అందరికీ హాయ్. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చి సీటెట్ 2026 ఫిబ్రవరి 8న నేను రాసిందండి. సో సీటెట్కి అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ టెట్కి అప్లై చేయాలా, లేదు సీటెట్లో స్కోర్ తెచ్చుకున్న ఆ మార్క్స్ మనకు ఏపీడిఎస్సికి వెయిటేజ్గా యాడ్ చేస్తారా లేదా అనే దానికి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో కంపల్సరీగా సీటెట్ స్కోర్ను కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెయిటేజ్ స్కోర్గా ఏపీడిఎస్సికి 20% కంపల్సరీగా యాడ్ చేస్తుంది. నేను టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు కదండి మనకు, వాటికి ట్రై చేస్తే ఇక్కడ రెస్పాన్స్ ఏం అవ్వలేదు సరిగా. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తేనేమో నాకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఎస్, కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెన్ ఆల్సో కన్సిడర్ ఏపీ టెట్ అండ్ సీటెట్ స్కోర్ అండ్ యాడ్ ఇట్ టు ది ఏపీడిఎస్సి యాజ్ ఎ 20% వెయిటేజ్ అని చెప్పి నాకు గూగుల్లో చూపించిందండి. అందుకని నేను టెట్కి అప్లై చేయదలుచుకోలేదు. వై? బికాజ్ సో వెన్ కంపేర్ టు ది ఏపీ టెట్, సీటెట్ ఈస్ వెరీ ఈజీ టు మీ. నాకు చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఒకసారి చూడండి మీరే, తెలుగులో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. బేసిక్గా మన టెట్కి అయితే కవి పరిచయాలు, కవులు 6th to 10th క్లాస్ వరకు ఉన్న మొత్తం టెక్స్ట్ బుక్ అంతా మనం చదవాలి. కానీ ఇందులో అలా కాదు. చూడండి, ఒక గద్యం ఇస్తే దాని బేస్ పైన మనకు 9 క్వశ్చన్స్ ఇస్తారు. సో మనం ఈజీగా దానికి స్కోర్ చేయొచ్చు చక. తర్వాత మళ్ళీ ఒక పద్యం ఇస్తారు. ఆ పద్యం పైన మనకి 6 ప్రశ్నలు అన్నీ ఉంటాయి. అందులో చూడండి, లఘు గురులు గుర్తించేది యతి, సంధి, అర్థము, అలంకారము, వ్యుత్పత్తి అర్థము, ఛందస్సు. సో కానీ అదే మనం టెట్కి చూసుకున్నామంటే చాలా హెవీగా మనం గ్రామరు, తర్వాత 6th to 10th క్లాస్ వరకు కంపల్సరీ బుక్కులు చూసుకోవాలి. మనకు ఈ మధ్య రకరకాల ప్రశ్నలన్నీ అడుగుతున్నారు, ప్రక్రియలు అడుగుతున్నారు, ఎవరితో మాట్లాడారు, ఎవరితో సంబోధించారు, అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. కానీ ఈ విధంగా అయితే ఈజీగా ఉంటుందండి. సో మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 106 నుంచి 120 వరకు కంప్లీట్గా మనకు మెథడాలజీ. సో ఈ తెలుగు మెథడాలజీ మనం కంప్లీట్గా నేర్చుకున్నాము అంటే ఇంగ్లీష్ మెథడాలజీ కూడా ఈజీగా ఉంటుంది. ఏమంటే మనకు కొన్ని వర్బ్ టర్మ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో నేను ఏ దాంట్లో అయితే నేను స్కోర్ మార్క్స్ నాకు రాలేదు, రాంగ్ ఆన్సర్స్ అయినాయి, వాటికి ఇలాగ నేను చెక్ చేసుకున్నాను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఇలాగ ఉంది అన్నమాట. సో నా చాయిస్ ఏమంటే అంత హెవీగా మనం నేర్చుకునే బదులు వీటిని మనకు 2 in 1 అనమాట. తెలుగు కంప్లీట్గా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో కూడా ఈజీగా అయిపోతుంది. నా చాయిస్. సో టెట్కి అప్లై చేసే బదులు ఆల్రెడీ సీటెట్కి అప్లై చేసి ఉంటే ఇది మనకు చాలా బెటర్. థ్యాంక్ యూ.